సంపద సృష్టించడం చాలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఆయన భేటీ ముగించుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పర్యాటక ప్రాజెక్టులపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రితో ఆయన భేటీ కానున్నారు. రేపు ప్రధానితో పవన్ భేటీ కానున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ తో ఆయన భేటీ ముగించుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పర్యాటక ప్రాజెక్టులపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రితో ఆయన భేటీ అవ్వనున్నారు. రేపు ప్రధానితో పవన్ భేటీ కానున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఢిల్లీలో శ్రీవాణి పర్యటన చేస్తా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ తో కూడా భేటీ అయ్యి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రధానంగా గజేంద్రనాథ్ తో కూడా దాదాపు 2 గంటల పాటుగా భేటీ అయ్యి పూర్తిస్థాయి అంశాలు చర్చించారు. సో ఈ నేపథ్యంలోనే ఇక రేపు కూడా ప్రధానమంత్రి మోదీని కూడా పవన్ కళ్యాణ్ కలవబోతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి పలు కీలక అంశాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ మోదీకి వివరించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పలు పర్యాటక సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంపై కూడా కేంద్ర జలశక్తి మంత్రి నిర్మలా అశ్విని వైష్ణవ్ తో కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ రోజు సాయంత్రం పంచాయతీ రాజ్భవనంలో కూడా కలిసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం భేటీ కాబోతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఆయా సంబంధించినటువంటి నిధులను కూడా రాష్ట్రంలో ఏ విధంగా ఖర్చు పెట్టాలనేటువంటి దానిపై కూడా ఒక పూర్తి స్థాయి దిశానిర్దేశానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా వీరితో అయితే మాత్రం కలిసి చర్చించబోతా ఉన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా రాష్ట్ర అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నిధులు విడుదలయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే నిర్మలా సీతారామన్ తో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆ భేటీ మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి అదేవిధంగా చూస్తున్నట్టయితే పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆ భేటీ ఈ రోజు సాయంత్రం కాబోతా ఉన్నారు. మరి ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు అదేవిధంగా రూపకల్పన సంబంధించినటువంటి అంశం పలు తీర ప్రాంతాల్లో పర్యాటక రంగం సంబంధించి కొంత వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే విశాఖ కావచ్చు, ఇటు గుంటూరు జిల్లా విషయానికి వస్తే బాపట్ల, సూర్యలంక కావచ్చు, ఇలా పలు పర్యాటక సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సంబంధించినటువంటి ప్రాంతాల్లో కొంత ప్రాజెక్టుల నిర్మాణం కూడా నత్తనట్టుగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ ఆయా సంబంధించినటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా ఇప్పటికే శాంక్షన్ అయ్యాయి, కానీ వాటికి సంబంధించిన నిధులు ఎక్కడా కూడా రాలేదు. మరి దీనిపై అయితే మాత్రం పవన్ కళ్యాణ్ 2-3 సందర్భాల్లో మాట్లాడేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా పర్యాటక శాఖ అభివృద్ధి చేస్తే రాష్ట్రంలో ప్రజలంతా కూడా కొంత మానసిక ఉల్లాసానికి కాకుండా పూర్తి స్థాయిలో కూడా కొంత ప్రజలకి అర్చించదగ్గటువంటి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి దీనిపై ప్రత్యేక దృష్టి కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే గజేంద్రనాథ్ సింగ్ తో కూడా
ఇప్పటికే ఆయన పలు దఫాలుగా కూడా చర్చలు కూడా జరపడం జరిగింది. అదేవిధంగా కేంద్ర సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరం కాబట్టి ఆయా సంబంధించినటువంటి అంశాలపై అయితే కూడా ప్రస్తావించేందుకు ఇప్పటికే సంసిద్ధమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఢిల్లీలో బిజీగా గడపబోతా ఉన్నారు. కేంద్ర మంత్రులని కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలక ప్రాజెక్టులపై కూడా పూర్తి స్థాయిలో కూడా వివరించి అనంతరం వారికి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అయితే మాత్రం ఒక వరాల జల్లు కురిపించాలనే ఉద్దేశంతో కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఢిల్లీ పర్యటన చేస్తా ఉన్నారు. మరి చూడొచ్చు గత కొన్ని రోజుల క్రితం కూడా ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ పరిణామాలు చూడడం ఎన్ని కూడా చూసాం కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందనే మనం చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లభిస్తా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.